మహేశ్వరంకి ఏం డెవలప్ జరిగిందని సార్? వేల కోట్ల రూపాయలు. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకోండి, చెరువుల సుందరీకరణ తీసుకోండి, అండ్ 100 పడకల ఆసుపత్రి తీసుకోండి, నెక్స్ట్ మెడికల్ కాలేజీ తీసుకోండి. ఇవన్నీ సబితమ్మ గారి హయాంలో వేల కోట్లతోనే అభివృద్ధి జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు, ప్రతి ప్రాంతంలో రోడ్లు, కుల సంఘాలకు భవనాలు, వైకుంఠ ధామాలు, ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది సబితమ్మ చేసిన అభివృద్ధి. ఇప్పుడు కూడా అదే రకంగా ఉంది. అదే రకంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, సబితమ్మ ఏదైనా పెడితే ఆపేయాలి. ఓకే, అంటే సబితమ్మను ఈ పబ్లిక్ నుంచి ఏ విధంగా డిగ్రేడ్ చేయాలి ఒక ఆలోచన తప్ప, ఈ ప్రభుత్వానికి నిజంగా సబితమ్మ పెట్టిన నిధులు ఇంకా ఉన్నాయి, అవి ఇస్తే ఇంకా ప్రాంతం డెవలప్ అవుతుంది కదా. అది అడ్డుకుంటున్నారు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ. మరి అది జనాలకు అర్థమవుతుందా? కావాలని అడ్డుకుంటున్నారు. అర్థమవుతుంది, మేము కూడా చెప్తున్నాం, ప్రతి స్టేజ్ల మీద మేము చెప్తా ఉన్నాం. ఓకే, సబితమ్మ వాస్తవానికి మొన్న ఇక్కడ మా ఆర్కేపురం డివిజన్ తీసుకోండి, కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు, కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి ఇక్కడ మా అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఇక్కడ ఉమెన్స్ భవనాలు, మహిళా భవన్లు, ఇంకోటి లైబ్రరీలు, అవి కొంచెం మేము ఎలక్షన్ మూమెంట్లో అసంపూర్తి ఉన్నాయి. దానికి నిధులు ఏమంటే కూడా ఇక్కడ ఇస్తలేరు. కాలనీవాసులు అందరూ మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు వచ్చారు, రోజు సవితమ్మ చేసింది, ఇంకా నిధులు సరిపోవట్లేదు, పెట్టండి అంటే మేము పెట్టి తిరుగుతూ ఉన్నాం. అంతేందుకు ఈరోజు కూడా మేడం గారు ఒక ప్రోగ్రామ్కి వచ్చి అయ్యా నువ్వు ఒకసారి జెర్సీ గారిని గారు, మనం ఆ రోజు నిధి ఇచ్చిన మా కాలనీకి, ఈ ప్రాంతానికి మనం అది చెప్పినాము, అది వెళ్ళి కలువ అంటే 100 సార్లు కలిసిన ఇక్కడ ఉన్న అధికారులు మరి ఎందుకో స్పందిస్తలేరు. అది ఖచ్చితంగా కాలనీ వాసులకు కానీ జనాలకు కానీ తెలిసిపోతుంది. సో సవితమ్మ గారు ఇంద్రారెడ్డి గారి కంటే గొప్ప నాయకురాలు అవుతారు అంటే ఇట్లా రావడంతో మీ ఆఫీస్ లో చూసిన ఇంద్రారెడ్డి గారి ఫోటో ఇంకా ఉంది. చాలా రేర్. ఇందిరాగాంధీ అంటే సవితమ్మ అంటే మీ ఎమ్మెల్యే కాబట్టి పెట్టుకుంటారు. ఇంద్రారెడ్డి గారి ఫోటో కూడా ఇప్పటికి ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఇంద్రారెడ్డి గారి ఫోటో ఇప్పటికి ఉండడానికి కారణం ఏంటంటే, మా ముందు తరం, మా ఫాదర్ కావచ్చు, మిగతా చాలా మంది ఇక్కడ ఉన్న నాయకుల వాళ్ళ తండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నలు కావచ్చు, చాలా మంది ఇంద్రారెడ్డి గారితో సత్సంబంధాలు కలిగి ఉండే అప్పుడు. ఓకే, ఆయన హయాంలో పనిచేసింది. అట్లా వాళ్ళకి అభిమానం, వాళ్ళ అభిమానాన్ని మేమెందుకు కాదనాలి? ఖచ్చితంగా మేము కూడా ఇంద్రారెడ్డి గారిని అభిమానిస్తాం. నిజంగా ఈరోజు చాకలైలమ్మ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా మేడం నివాళులు అర్పించడానికి వచ్చింది. ఒక్క ముసలాయన, ఈరోజు జరిగిన సంఘటన ఇప్పుడే, ఒక ముసలాయన వచ్చి, అమ్మ నువ్వు ఎంత మంచిగా చేస్తున్నావు, ఇంద్రారెడ్డి గారి పేరును నిలబెట్టడం కాక పబ్లిక్ లో ఇంకా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు అని చెప్పి నువ్వు నిరూపిస్తున్నావు. నిజంగా ఇంద్రారెడ్డి గారి కంటే గొప్ప నాయకురాలు అమ్మ నువ్వు అని చెప్పేసి అన్నాడు ఒక ముసలాయన. అప్పుడు ఆయన ఇంద్రారెడ్డి గారితో పనిచేసినట్టు ఆ ప్రభావం ఇంకా ఉన్నది. ఖచ్చితంగా మేడం ఇంద్రారెడ్డి గారు చాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక గొప్ప నాయకుడు. అంతకంటే గొప్ప నాయకురాలు మా సబితా ఇంద్రారెడ్డి గారు. అని మీరు గతంలో పిఆర్పిలో చేశారు, తర్వాత కాంగ్రెస్ లో చేశారు, బీఆర్ఎస్ లో చేశారు. అండ్ ఏ పార్టీ బెటర్ అనిపించిందని ఇప్పుడు? ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసం కూడా బట్టి విక్రమార్క గారు తిరిగి రావాలి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి అంటున్నారు. సో మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉందా? మీరేమన్నా? మేము అసలు ఎక్కడ పోయే అవసరం లేదు మాకు. ఎందుకంటే పోయిన నాయకులే, అంటే మా దగ్గర చాలా మంది సెకండ్ క్యాడర్ పోయింది. ఓకే, ఒక 10-15 మంది అక్కడిక్కడ పోయారు. వాళ్ళే ఏడుస్తున్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. పెద్ద నాయకులు సెకండ్ క్యాడర్ కూడా అట్లే ఉంది. ఇక మేము పోయి చేసేదే ఉంది అక్కడ. ఈరోజు ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీ. ఈ 2 ఏళ్ల పాలనలోనే తిరస్కరించారు. అంటే ఏడ నచ్చుతలేదని ఒక విషయం మీకు? రేవంత్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి జీర్ణించుకోవట్లేదా? లేకపోతే ఏం తక్కువ చేస్తాం? సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకేం చేస్తుంది అంటే ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం కావచ్చు, అన్ని చేస్తూనే ఉంది కదా. మా నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. మా నాయకుడు కేటీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా, రేవంత్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం దొరికింది, మీరు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినరు, దానికి అభినందిస్తున్నాం, మేము సంతోషపడుతున్నాం. కానీ మీరు ఇచ్చిన హామీలు, ప్రజలకు మీరు ఏవైతే మాట ఇచ్చిండ్రో 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇవి ఎక్కడ పోయినాయి? వీటి కోసమే మా పోరాటం తప్ప మాకు రేవంత్ రెడ్డి గారు నచ్చకనో ఇంకేదో నచ్చక కాదు. మేము కూడా సంతోషిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా పక్క ప్రాంతం వాసిగా
మేము కూడా నిజంగా సంతోషిస్తున్నాం, ఆయన ముఖ్యమంత్రి గారు అయినందుకు మేము సంతోషిస్తున్నాం. ఓకే. కానీ ప్రజల పక్షాన మేము ఉండాలి కదా. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ. ఆ ప్రజల అస్తిత్వాన్నే ఈరోజు వీళ్ళు ఒక భంగపరిచే విధంగా ఉంటే ఖచ్చితంగా మేము కొట్లాడతాం. అసలు తెలంగాణ నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ, లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు తెలంగాణ ప్రజల్ని రోడ్డు మీద ఈడ్చుకుంది కేసీఆర్, అక్కడ కేటీఆర్, హరీష్ రావు అని చెప్పేసి అంటుండ్రు. దాన్ని ఏదో ఆయన నిర్మాణం చేస్తుండు. లేదండి, ఈరోజు మీరు చూడండి తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా అభివృద్ధి చెందింది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రము సెక్రటరియట్ కావచ్చు, ఒక అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఒక హైదరాబాద్ ఇది నేను చెప్తున్నది, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ భవనాలు కొత్తగా నిర్మించారు. కలెక్టరేట్లు అంటే పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, అందరు ఒక చోట, అందరు అధికారులు ఒక చోట ఉంటే పబ్లిక్ ఇబ్బంది కలగదు అని చెప్పేసి ఒక దూర ఆలోచనతో నిజంగా కేసీఆర్ గారు 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణ ప్రజల జీవన శైలిని ఆయన చూశారు. ఎక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ ఏం చేస్తే బాగుంటుంది, ఆయన కలలుగన్న రాష్ట్రం ఇది. ఆయన కలలుగని తీసుకొచ్చిన రాష్ట్రాన్ని